రీసెంట్‌గా మన అజిత్ దోవల్ గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మరియు కెనడా సెక్యూరిటీ అడ్వైజర్ నెతాలీ ద్రోయిన్ ఇద్దరూ మీట్ అయ్యి ఎలాంటి చర్యలు తీసుకోవాలని చర్చించారు. దానిలో భాగంగా రీసెంట్‌గా మనం గమనిస్తే గనక ఇందర్జిత్ సింగ్ గోసల్ ఈయన కెనడా సిక్కు ఉగ్రవాదంలో కీలక పాత్ర పోషిస్తారనమాట. ముఖ్యంగా కెనడాలో ఖలిస్తానీ రిఫరెండం క్యాంపెయిన్ ఈయన నడుపుతున్నారు. ఎప్పుడైతే హర్దీప్ సింగ్ నిజ్జర్ చనిపోయారో ఆ తర్వాత ఈ క్యాంపెయిన్ భారం మొత్తం కూడా ఇందర్జిత్ సింగ్ గోసల్ తీసుకున్నారనమాట. ఈయన్ని ఇప్పుడు రీసెంట్‌గా కెనడాలో అరెస్ట్ చేశారు. అంతేకాదు ఈ గోసల్ సిక్స్ ఫర్ జస్టిస్ అనే ఆర్గనైజేషన్‌లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. దాంతోపాటు బబ్బర్ కల్సా ఇంటర్నేషనల్‌తో కూడా ఈయనకి లింక్స్ ఉన్నాయంట. దీనికి సంబంధించి ఇప్పుడు రీసెంట్‌గా కెనడాలో ఇందర్జిత్ సింగ్ గోసల్ చాలా ఖలిస్తానీ యాక్టివిటీస్‌లో కీలక పాత్ర పోషించారు. మనం గనక గత 2, 3 సంవత్సరాల నుంచి భారత్, కెనడా సంబంధాలు గనక చూస్తే జస్టిన్ ట్రూడో ప్రభుత్వం భారతదేశం పైన చాలా విమర్శలు చేసింది. ఆ టైంలో మన డిప్లొమాటిక్ ఆఫీసర్స్ విషయంలో కూడా మనం చూస్తే గనక మన హై కమిషన్ ఆఫీస్‌లో డిప్లొమాటిక్ స్టాఫ్‌ని మనం విత్‌డ్రా చేసుకోవాల్సొచ్చింది. అంతేకాదు మన డిప్లొమాట్స్‌ని అప్పట్లో కెనడా ప్రభుత్వం పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ లిస్ట్‌లో కూడా పెట్టిందనమాట. దాంతో మన హై కమిషనర్ ఆఫీస్ నుంచి చాలా మంది డిప్లొమాట్స్‌ని వెనక్కి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు కొత్తగా కెనడాలో మార్క్ కార్నీ ప్రభుత్వం వచ్చింది. దాంతో ఇండియా కెనడా రిలేషన్స్ బలపడ్డాయి. ఇండియాకు ఇంపార్టెన్స్ కూడా కెనడాకు అర్థమైంది. దాంతో పాటు అతి ముఖ్యంగా ఖలిస్తానీ వేర్పాటు వాదం అనేది మన దేశం యొక్క సార్వభౌమ అధికారం దెబ్బతీస్తుందని చెప్పి కూడా మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఇప్పుడు కెనడా దాన్ని గుర్తించి ఇండియా కెనడా సంబంధాల్లో దాన్ని కీలకంగా తీసుకుని ఇండియా వైపు కెనడా పాజిటివ్‌గా స్టెప్స్ ఏస్తూ ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో తొక్కేస్తుంది.